ఇక నిజాంపేటలో నీటి మునిగిన ప్రాంతాల్లో ఆర్మీ రంగంలోకి దిగింది. వరద సహాయక చర్యలు చేపడుతోంది. ఇక బాధితులకు పాల ప్యాకెట్లు, ఆహారం ప్యాకెట్లు అందిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అక్కడ వరద పరిస్థితి ఏంటి? మళ్లీ వర్షం పడుతోంది కదా, ఆర్మీ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జనం. అయితే ప్రజెంట్ మనం నిజాంపేట్ ఏరియాలోని బండారి లేఅవుట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం నదులను తలపించే విధంగా, మొత్తం చెరువులను తలపించే విధంగా మొత్తం ఈ అపార్ట్మెంట్స్ మొత్తం నిండినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ ఏ అపార్ట్మెంట్ వారిని కదిలించినా కూడా వారి బాధలు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా గడిచిన 4 రోజులుగా సరిగా కరెంటు సదుపాయం లేదని కొంతమంది ఫుడ్ సరిగా లేదని, అలాగే ముఖ్యంగా ఇవన్నీ మేము తర్వాత కానీ మాకు ఫస్ట్ వాటర్ ఇక్కడి నుంచి తీసేస్తే చాలు అన్నటువంటి ఆవేదనను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆర్మీకి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా కొన్ని వాటర్ బాటిల్స్ కానీ, అలాగే పులిహోరకు సంబంధించినటువంటి ఫుడ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగించే ప్రయత్నం చేద్దాం. బాబు, మీరు చెప్పండి, ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, లేదంటే ఇక్కడ మీకు అందుతున్న సహాయం కానీ చెప్పండి. ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదు, వచ్చి కాస్త సాయం చేస్తే చాలా బాగుంటది. 3 days నుంచి ఫుడ్ లేదు, కొంత అందిస్తున్నారు కదా ఇక్కడ సహాయం, కొంత స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కానీ ఎంత చూసారా, వచ్చి తీసుకోవడానికే ఇబ్బంది అవుతుంది. కాస్త 100 అట్లా ఉంటే బాగుంటదని మేము కోరుకుంటున్నాం. 4 రోజుల నుంచి మాకు కరెంట్ లేదండి. ఎవరు అధికారులు మంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. ఫుడ్ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు తెచ్చిస్తున్నారు. అసలు అది కొంచెం ఇది లేఅవుట్ చేస్తే అయిపోతుందండి. అక్కడ గండి కొట్టారు, ఆ గండి మూసేస్తే కొంచెం బాగుంటుందండి. చాలా మంది కూడా ఇదే విషయం చెప్పడం జరుగుతుంది. పాల ప్యాకెట్లు కానీ, అలాగే వీళ్ళందరూ కూడా తెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పాలు ఇచ్చారు, ఇక్కడ మీ అపార్ట్మెంట్ ఎక్కడ? 6 నెంబర్ రోడ్. ఏమేమి అందుకున్నారు? అయితే మాత్రం ఏమి లేదు, మాకు చాలా నిండిపోయినాయి. మాకు అలా ఏమి తీసుకోలేదండి. మీరు చెప్పండి సార్, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీకు? పక్క కాలనీ నుంచి వచ్చామండి, పాల ప్యాకెట్లు తీసుకుని వచ్చాము, హెల్ప్ చేయడానికి వచ్చాము వీళ్ళకి. మేము అక్కడ పాల ప్యాకెట్స్, కొంచెం ఫుడ్ అది రెడీ చేసాము. వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఏది అవసరం అయితే అది అరేంజ్ చేయడానికి వచ్చాము, సర్వీస్ చేయడానికి వచ్చాము. చాలా మంది మనం చూడొచ్చు, ప్రత్యక్షంగా కూడా ఆర్మీ అధికారులు కానీ, అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో మునిగి ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కానీ, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ సహాయక చర్యల్లో ఉన్నారు. చాలా మందికి ఇక్కడ వాటర్ సదుపాయం అందడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. हम आर्मी से आए हैं सर, यहाँ पे लोगों की मतलब हेल्प करने के लिए आए हैं. यहाँ पे जो बाढ़ से पीड़ित लोग हैं उनकी हेल्प करने के लिए आए हैं. आपको कितने हाउ मेनी अपार्टमेंट्स को दे दी? सॉरी सर, आपको చెప్పండి సార్. ఎంతమందికి ఇవ్వడం జరిగింది? ఇప్పుడు ఎన్ని అపార్ట్మెంట్ తిరగడం జరిగింది? ఇప్పుడు సార్ ఇంచుమించు 20 దగ్గర లైన్ ఉంటాయి సార్. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వాటర్ వస్తుంది కదా, ఈ చివరి నుంచి చివరి వరకు వెళ్ళాం సార్. ఏమేమి తీసుకొచ్చారు మీరు? పులిహోర సార్, కానీ డిస్ట్రిబ్యూషన్. అదే అన్ని అపార్ట్మెంట్స్ తిరిగి స్వయంగా మేము ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా అడిగారు, పులిహోర తీసుకున్నారు, వాళ్ళు అడిగించబడి చెప్పండి. ఇది మాకు రైస్ లేక వాచ్మెన్ అండి, మేము వాచ్మెన్ అంటే రైస్ మాకు వండుకోవడానికి మొత్తం రైస్ మొత్తం నానిపోయింది. దానికి కూడా వరుస సైనికులు సహాయం చేస్తున్నారు. దీన్ని తినన్నా రైస్ వండుకోవడానికి ఇట్లా గ్యాస్ బీస్ అన్ని నానిపోయాయండి. రైస్ కూడా నానిపోయింది. దీన్ని తినన్నా బతుకుదామని అనుకుంటున్నామండి. చేతనైనంతగా ఎవరికి చూసిన విధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ, అలాగే ప్రభుత్వం కానీ, మిలిటరీకి సంబంధించిన సిబ్బంది కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ తమ వంతుగా సాయం చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం మనం చూడొచ్చు, చాలా అపార్ట్మెంట్స్ లో ఇంతవరకు గేటు క్షణక్షణం ఇక్కడ అపార్ట్మెంట్స్ లోకి వాటర్ ఫ్లో మాత్రం పెరుగుతూనే ఉంది. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. నిన్న అదే గేట్ దగ్గర కింది వరకు ఉన్నటువంటి అది ఇప్పుడు ఆల్మోస్ట్ గేటు మునిగిపోయే పరిస్థితి ఉంది. అయితే అక్కడ తుర్కపల్లి చెరువు ఏదైతుందో ఆ చెరువు ఇన్ఫ్లో పెద్దగా
ఎత్తున పెరగడంతో అది ఏ క్షణంలో అయినా అక్కడ అది తెగే పరిస్థితుంది అన్నటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒకసారి మనం అక్కడి నుంచి ఫ్లో కూడా చేపిద్దాం. అక్కడి నుంచి ఫ్లో ఒకసారి కనుక మనం గమనించినట్టయితే ఆ పెద్ద ఎత్తున అది నిన్న అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫ్లో మాత్రం చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఫ్లో విపరీతంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం మరొక ఏరియా నుంచి కూడా తుర్కపల్లి చెరువుకు వచ్చేటువంటి ఫ్లో ఎక్కువగా ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మీరు చెప్పండి, మీరు ఎట్లాంటి సమస్యలు ఇక్కడ ఎదుర్కొంటున్నారు, అలాగే మీరు ఏంటి విషయం చెప్పండి అసలు ఏంటి ఇక్కడ రైట్. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేస్తున్నప్పటికీ కొంత సహాయం కొంతమందికి అందట్లేదని కొంతమంది అన్నారు, కానీ ఇప్పటికి మాత్రం పరిస్థితి చాలా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే నిన్న ఇక్కడ ఈ యొక్క ప్లేస్ లో మాత్రమే వాటర్ కొంతవరకు పెరిగింది, కానీ మిగతా అపార్ట్మెంట్స్ లో మాత్రం కొంతవరకు తీసేయడం జరిగింది. మీరు చెప్పండి. చెప్పండి ఎట్లా ఎదుర్కొంటున్నారు సమస్య? మాది ప్రగతి నగర్ ఏరియా. మా ప్రగతి నగర్ ఏరియాకి ఏమన్నా థ్రెట్ ఉందేమో అని చూడడానికి వచ్చాను. అంతవరకు వాటర్ లెవెల్ వచ్చింది అంతవరకు. ఓకే, మీ దగ్గర ఎట్లా ఉంది? ఎడ్జెస్ అండ్ మా వైపు బానే ఉంది, కొంచెం ఎత్తులోనే ఉంది, వాటర్ అంతగా ఏం రాలేదు. చెరువు కంటే అటువైపు తెగుంటే కనుక అటువైపు డేంజర్ ఉండేది, ప్రస్తుతానికైతే అటువైపు ఏం లేదు. అయితే ఇలా అన్ని ఏరియాలో ఆల్మోస్ట్ కింది వరకు ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఇక్కడ 200 అపార్ట్మెంట్స్ వరకు ఉంటాయి. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం 50 అపార్ట్మెంట్స్ లో మాత్రమే ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తుంది. మిగతా ఏరియాలో మాత్రం కొంతవరకు మోటార్స్ కానీ అలాగే ఇంజిన్స్ తో మొత్తం బయటికి తోడేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇసుకకు సంబంధించినటువంటి బస్తాల్ని ప్రెసిడెంట్ అడ్డుగోడగా పెట్టుకొని చాలా మంది తన ఇంట్లోకి రాకుండా అపార్ట్మెంట్స్ రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఏదైనా మాత్రం ప్రజెంట్ బండారి లేఅవుట్ లో ఇంకా మరో 2 రోజులు గడిస్తే గానీ ఈ వాటర్ బయటికి వెళ్లే పరిస్థితి మాత్రం కనపడట్లేదు. నిన్నటి వరకు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో కొంతవరకు సాయం, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా వచ్చి తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఉపశమనంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.